నిర్మలమైన చెరువులో సహస్రబుద్ధి, శతబుద్ధి అనే ఇద్దరు చేపలు నివసించేవి. వారు ఎంతో దగ్గరి స్నేహితులైనా వారి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. సహస్రబుద్ధి జ్ఞాని, జాగ్రత్త. శతబుద్ధి నిర్లక్ష్యం స్వభావం కలవాడు. ఒకరోజు వారు చెరువులో ఈత కొడుతుండగా మరుసటి రోజు నీటిలో వలవేయాలని కొందరు వేటగాళ్ళు పథకం వేసినట్లు విన్నారు. జ్ఞాని సహస్రబుద్ధి వెంటనే రాబోయే ప్రమాదం గురించి ఆందోళన చెందాడు. శతబుద్ధి జాగ్రత్తగా ఉండమని, చెరువులో సురక్షితమైన ప్రదేశాన్ని వెదుక్కోమని హెచ్చరించాడు. కానీ శతబుద్ధి సహస్రబుద్ధి హెచ్చరికను పట్టించుకోలేదు. వేటగాళ్ళు తమకు ఎలాంటి ముప్పు కలిగించరని అనుకుంటూ నిర్లక్ష్యంగా ఈత కొడుతూ ఉన్నాడు. మరుసటి రోజు వేటగాళ్ళు తమ వలని చెరువులో వేయగానే శతబుద్ధి అందులో చిక్కుకున్నాడు. కంగారు పడి తప్పించుకోవడానికి పోరాడుతూ పరిస్థితిని తీవ్రంగా గ్రహించాడు. ఈలోగా సహస్రబుద్ధి తన సలహాలను పాటించి ఒక సురక్షితమైన ప్లేసులోకి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నట్లు చూసి సహస్రబుద్ధి చిక్కుకున్న చేప దగ్గరికి ఈత కొడుతూ, నేను ప్రమాదం గురించి హెచ్చరించానా లేదా? ఇప్పుడు తప్పించుకోవడానికి చాలా ఆలస్యం అయింది. తన తప్పు తెలుసుకున్న శతబుద్ధి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందాడు. వేటగాళ్ళు తమ వలను చెరువు నుండి లాగేటప్పుడు సహస్రబుద్ధి తన జాగ్రత్త కారణంగా వారి దృష్టి నుండి తప్పించుకోగలిగాడు. శతబుద్ధి ఆ రోజు వారికి బహుమతి అయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.